सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ बाबूजी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
साईं बाबा 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 बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జీజీ నార్కే నిన్నటి తరువాయి. బాబా మరియు మహారాష్ట్రలోని మహాత్ములు జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల ఎడల బాబాకు ఎంతో గౌరవం ఉండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలేమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలేమిటి, బాబా ఎటువంటి సాధనలను ఇష్టపడేవారు, వాటిని గురించి వివరిస్తాను. 4 సాధనా మార్గాలు. 1. యోగ మార్గము. కుండలిని శక్తిని మేల్కొల్పుట, ఆసన ప్రాణాయామ ధ్యానముల ద్వారా అతీతమైన శక్తులు పొందడాన్ని సాయిబాబా లక్ష్య పెట్టేవారు కాదు. పై సాధనలు చేయమని ఎవరిని ఆదేశించినట్లు నేను ఎరుగను. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పడం నేను స్వయంగా విన్నాను.
2. కర్మ మార్గము. సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యసించి సమాజానికి దూరంగా వెళ్ళడాన్ని, భిక్ష చేసి జీవించడాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగడం వెనుక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధ విముక్తే. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని, సన్యసించిన అవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను వామనరావును భిక్షకు పంపింది మాకు వినయ విధేయతలతో గురువుని సేవించుకునే భాగ్యం కలుగజేసేటందుకే. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీని వలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం. ఒకసారి ఓ భక్తుడు బాబాను మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేనందరినీ దక్షిణ అడుగుతున్నానా? ఆ ఫకీరు అంటే దేవుడు ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను అని బదులిచ్చారు. అంతేగాక బాబా నిర్ణీత మొత్తం మాత్రమే అడిగేవారు. వారు అడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే దానిని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరూ నిరాకరించరు. కొన్ని సందర్భాలలో వారు దక్షిణ అడిగితే అది ఆ భక్తుణ్ణి అక్కడి నుండి వెళ్ళి పొమ్మని కానీ, లేక ఎవరినైనా వెళ్ళి కలవమని కానీ సూచించేది. 3. జ్ఞాన మార్గము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథముల అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయడమే జ్ఞాన మార్గమైతే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభీష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారుగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము నిత్య సత్యములు. ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నింటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులై ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామ కర్మ, వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి. 4. భక్తి మార్గము. ఇతర మహాత్ముల వలనే సాయిబాబా కూడా భక్తి మార్గంనే బోధించారు. భక్తి మార్గంలో దేవుని అనన్యంగా ప్రేమించుట, సేవించుట, ఆజ్ఞాపాలన మొదలైనవి ప్రధాన అంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువునే దైవంగా భావించి గురువులోనే భగవంతుని చూస్తూ గురువు ద్వారానే దైవాన్ని చేరుకుంటూ గురువే దైవమని గుర్తించడం భక్తి మార్గం. బాబా యొక్క గురువు. బాబా యొక్క గురువు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, మాజా గురువు బ్రాహ్మణాహే అని బాబా చెప్పడం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకు గౌరవభావం ఉండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారు అని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు, భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరం ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులు ఎవరూ లేరు. శిష్యుల ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికి నేను వణికిపోయేవాడిని అనేవారు. బాబాకు అనేక మంది భక్తులున్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించడం వారి సంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతి కథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సాంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సాంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్తనతో ఉండాలి. జపధ్యానాలతో పనిలేదు. జపం, ధ్యానం వంటి మనోసంబంధ సాధనలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న స్ఫురణే అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే అహాన్ని మన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువుని చేరుకుంటాడు. గురు సన్నిధిలో అతను చేయవలసింది ఏదీ ఉండదు. గురువు ఎప్పుడూ ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరింపజేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపజేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడడం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవడం మొదలైన వివిధ రూపాలైన అహం పై శక్తిని అడ్డుకుంటుంది. పరిశీలనా దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు.
అందుకే కొందరు భక్తులతో బాబా నీవు నా వద్ద ఊరకే కూర్చో, చేయవలసిందంతా నేనే చేస్తాను అని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. అయితే బాబా అనుగ్రహం పొందటానికి మున్ముందుగా కావాల్సింది వారిపై పూర్తి విశ్వాసం. ఒక్కసారి బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగు చేస్తారు. బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. తద్వారా వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూసిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడవలసిన పని లేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వకాల సర్వావస్థల యందు బాబా కృపాదృష్టిలో సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ ఆధీనంలో ఉంచుకొని ఇహపరలోకాలలో మన విధి విధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావాల్సింది సత్ప్రవర్తన, పవిత్రత, నిరాడంబరత, సద్బుద్ధి, ఆపై ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటంతోనూ మెలిగి గురువు ప్రసాదించు అనుభవాలను, సోపానాలను అధిరోహిస్తూ ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక్క అడుగు ముందుకు వేయగలిగితే చాలు అనే దృక్పథమే సరి అయింది. అంతేకాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రము, వేదాంత విచారము మొదలైన జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరీక్షించుకోవటానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనకు ఉద్ధరించి అపారమైన జ్ఞానాన్ని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మనల్ని గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారు భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన వాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనం చేశాను. నా అభిప్రాయం ప్రకారం ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగ్యాలను గురించి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక జ్ఞానంతో మాట్లాడటం ఆత్మవంచనే కాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోను, పందిలోను, పిల్లిలోను ఉన్నాను అని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణాల్లో తామే ఉన్నట్లు అవి పొందే అనుభవాలను గురించి పలికేవారని తెలుస్తుంది. కొందరి విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దాన్ని నిజమని నమ్ముతున్నాము అని చెప్తారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోకుండా చెప్తే అది వంచనే అవుతుంది. బాబా యొక్క గొప్పతనము, వారి నిజతత్వం నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవం అని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాతృని వలె కూడా మెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వము, మానవత్వము రెండూ సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవ స్వరూపులే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపంలో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దానిని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెబితే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. మాధవరావు మరి కొందరు భక్తులు బాబాని ఈ విషయం అడిగారు. భక్తులు: బాబా, పురాణాలు నిజమేనా? బాబా: నిజమే. భక్తులు: శ్రీరాముడు శ్రీకృష్ణుని గురించి నీ అభిప్రాయం ఏమిటి? బాబా: వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు: నార్కే వీటిని నమ్మడం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా: అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తాను భగవత్ స్వరూపుడని చెప్పుకోలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారు ఎప్పుడూ గౌరవప్రదమైన వస్త్రధారణ ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి: బాబా ఆనంద పారవస్యంతో ఉన్నప్పుడు నేనే భగవంతుణ్ణి, మై అల్లాహూం అని పలికేవారు. ఇందులో సందేహమే లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒకసారి జరిగేది కానీ తరచుగా కాదు. భగవంతుడు అనగా ఫకీరు ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ బాబా ఒక భక్తుని వల్ల మెలిగేవారు. భగవంతుడే యజమాని, అల్లా మాలిక్. భగవంతుడు మేలు చేస్తాడు, అల్లా బలా కరేగా. భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా తరచూ పలుకుతుండేవారు. నేను అల్లా యొక్క బానిసను. నేను ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాను అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం: బాబా అస్ఖలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొద్దిమంది మహిళలను మాత్రమే తమ పాదసేవ చేసుకునేందుకు అనుమతించేవారు. అది పగటిపూటే. బాబా వస్త్రధారణ శరీరాన్ని ప్రదర్శించని రీతిలో గౌరవప్రదంగా ఉండేది. బాబా యొక్క విశిష్ట స్వభావము: బాబా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వ్యవహరించేవారు. వారు రాజును పేదను సమదృష్టితో చూసేవారు. ఎందరో ధనవంతులు, పరిపతి గల ఉద్యోగులు, అధికారులు వారిని దర్శించటానికి వచ్చేవారు. కానీ బాబా వారికి ఎలాంటి ప్రత్యేకత చూపేవారు కాదు. బాబా తమ దగ్గరికి వచ్చే భక్తుల అంతరంగాలను, నిజతత్వాన్ని చూసేవారే గాని వారి బాహ్యాన్ని చూసేవారు కాదు. ఒకసారి బాబా ఒక పేదవాణిని శ్లాఘిస్తూ అతని వద్ద చాలా పైసలున్నాయి అని చెప్పడం గమనించాను. అంటే అతను ఎంతో పుణ్యాత్ముడని వారి భావం. కఠిన న్యాయం: బాబా వంటి మహనీయులు గొప్పతనాన్ని వారి చుట్టూ ఉన్న వ్యక్తుల గుణగుణాలను బట్టి నిర్ధారించడం సరికాదు. ఉదాహరణకు బాబా వద్దకు దుండగులు, అత్యాసపరులు, వేశ్యలు, రకరకాల పాపాలు చేసిన వారు ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వస్తూ ఉంటారు. వాళ్ళు బాబా సన్నిధిని ఉపయోగపెట్టుకుని ఉన్నతి సాధించలేక వెళ్ళిపోయి నరక కూపంలో పడి బాధపడుతుంటారు. వాళ్ళ కర్మకు వాళ్ళని విడిచిపెట్టేవారు. బాబా న్యాయము కఠినమైనది. గర్భంలో అడ్డం తిరిగితే బిడ్డనైనా సరే కోసి బయటకు తీయవలసిందే అని అంటారు బాబా. భయంకర అంటువ్యాధుల బారిన పడిన వాళ్లను, ఆ రోగాలకు కారణమైన శక్తులతో కూడా బాబా ఎంతో ధైర్యంగా మెలిగేవారు. ఆ వివరాలు మనకు తెలియవు కానీ బాబాకు పూర్తిగా తెలుసు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన కనీస జాగ్రత్తలను కూడా లక్ష్యపెట్టక వ్యాధిగ్రస్తులపై బాబా చూపే ప్రేమ, ఆదరణ భక్తులలో వారిపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తుంది.
నాకు తెలిసిన ఇలాంటి ఒక సంఘటన వివరిస్తాను. బాబాకు ప్రతిదినం షిరిడీలోని ఒక హల్వా దుకాణదారు నుండి మిఠాయి నైవేద్యంగా పంపబడేది. 1916వ సంవత్సరంలో షిరిడీలో ప్లేగు బాగా ప్రబలి ఉంది. ఆ దుకాణదారుడు ప్లేగు బారిన పడి మరణించాడు. ఆ సమయంలో బాబా నన్ను ఆ దుకాణానికి వెళ్ళి మిఠాయి తీసుకొని రమ్మని అడిగారు. విలపిస్తున్న ఆ దుకాణదారుని భార్య దగ్గరికి వెళ్ళి బాబా ఆదేశాన్ని తెలియజేశాను. తన భర్త శవాన్ని చూపుతూ తీసుకోదలిస్తే అల్మారా నుండి మిఠాయి తీసుకోవచ్చని ఆమె చెప్పింది. దాని వలన నేను మిగిలిన వారు ప్లేగు బారిన పడుతామేమో అని భయంతో వణికిపోతూనే మిఠాయి తీసుకొచ్చాము. దానిని నైవేద్యంగా పెట్టి అందరికీ పంచాము. బాబా నాతో, నీవు షిరిడీలో ఉంటే మరణిస్తావని, షిరిడీ విడిచి వెళితే సురక్షితంగా ఉంటావని అనుకుంటున్నావా? కానీ అలా జరగదు. మరణించవలసిన వారే మరణిస్తారు, రక్షింపబడవలసిన వారు రక్షింపబడతారు అన్నారు. షిరిడీలో కలరా వ్యాధి వ్యాపించి ఉన్నప్పుడు కూడా బాబా నాకు ఇలాగే ధైర్యం చెప్పారు. కుష్ఠరోగులు బాబా పాదాలు మర్దన చేసేవారు. వాళ్ళలో ఒక అతనికి వ్యాధి నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. బాబా ఒక కుష్ఠరోగిని దుని నుండి ఊది తీసి భక్తులకు పంచమనేవారు. కుష్ఠరోగితోనే వ్యాధిగ్రస్తుల నోట్లో ఊది వేయించేవారు. అయినప్పటికీ నాకు తెలిసినంత వరకు ఎవ్వరికీ ఏ ఆపద సంభవించలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అక్టోబర్ 10, 1936 నాసిక్. అక్టోబర్ 28, 1936 షిరిడి. రావ్ బహదూర్ ఎస్ఐ ధూమల్, బిఏ ఎల్ఎల్బి, లీడర్. వయసు 63 సంవత్సరాలు. బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలు ఏమిటి అని మీరడిగిన ప్రశ్నకు నేను ఏమీ సమాధానం చెప్పగలను? ఒకటా రెండా? ప్రతిరోజు ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏమీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా, నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశించబడేదే. అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవడం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించిందని, అది తన ఐహిక ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు. అంతేగాని అజ్ఞానులు, విమర్శకులు, అకారణంగా అపహసించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానికానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటాడు. అయితే పట్టుదల గల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవడానికి, భక్తుల అంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క జీవము, సారము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీర ధర్మశాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలచి తనకు కావాల్సిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబాను గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రద్ధ గల వారికి ఈనాటికి వారి సన్నిధి వైకవేద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో
వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది, శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోనికి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరికము చేసే ప్రక్రియలో మూల భావానికి లేదా అనుభవానికి జరిగే నష్టము తీవ్రంగానే ఉంటుంది. ఏదేమైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థాన్ని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలు కొన్నిటిని వివరిస్తాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజు యొక్క భక్తుడను. ఆయనను శ్రీమన్ గోపాలరావు బూటే దగ్గరకు తీసుకెళ్లాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. బూటీని బాబా వద్దకు తీసుకెళ్లాను. అలా తీసుకెళ్లడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్దేశించిన భవంతిలోనే బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది ఈనాడు సమాధి మందిరంగా రూపొంది ఎందరో భక్తులు బాబాను పూజించుకోవడానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది. బాబాతో నా అనుభవాలు ఇవి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబానే మలచబడింది. బాబా తత్వాన్ని నాలాంటి భక్తులకు వారు చేసిన, ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, ప్రబోధాన్ని మీతో పంచుకుంటాను. శ్రీ సద్గురు సాయినాథ్ సద్గురు శ్రీ ధుని శరత్ బాబూజీకి జై. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరము ఉన్నప్పుడు బాబా, బాబు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబా నన్ను బాబు అని పిలిచేవారు. నేను ఎందుకు బాబా రాత్రంతా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. వారి మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యము, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానం ముప్పిరిగొని ఆనంద బాష్పాలుగా పెళ్ళిబీకాయి. వారికి నాపై ఎంత ప్రేమున్నదో, నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలగ్నులు కాబట్టి నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు సరైనదో కాదో తెలుసుకొని సరైన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగరూకతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీన్ని ఇతరులు నమ్మకపోవచ్చు, కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంతో స్పష్టమైనవంటే సరైన దృక్పథము గల జిజ్ఞాసులు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. బాబాకు నేను తరచూ జాబులు రాస్తూ ఉండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను రాస్తూ ఉండేవారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాలలో నా సమస్యల పరిష్కారానికే బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దాన్ని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. ఆరోగ్యకరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లో ఉన్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియచేశాను. నేను బాబా ఆదేశం లేనిదే ఏ పని చేసేవాణ్ణి కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపటం క్షేమమని భావించి అక్కడనే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పే ఉన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది.
నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనలు సర్వం బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిరా నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడతారన్నది నా నమ్మకము. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకము ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఈ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమ్మని బాబా నుండి సమాధానము రావడంతో నాసిక్లోని మరొక బంగాళాకు నివాసము మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియచేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగ్లాలో ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకము. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పనివాళ్ళు గదులలోనూ ఇంటి లోపల బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగడానికి వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుకలు కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండటం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జాబు వ్రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్ వీధిలోనున్న మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంలో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడి నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి, అప్పనా కాసేలా చూడవే, తైతిచ్ రాహువే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసా వహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవేకంగా ప్రమాదకరమైనది అనిపించిన మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్న బాబా మమ్మల్ని అదే ఇంటిలో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. నా యందు బాబా అనుగ్రహం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు బాబా, ఈసారి మాసికం షిరిడీలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికం షిరిడీలో పెట్టాను. బాబా 15 రూపాయలు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను రుజువుపరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడడానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందిందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల
నా స్నేహితులు బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూర్కు చెందిన న్యాయవాది మా మామగారైన రావు బహదూర్ బాపురావు దాదా కింకైడ్ ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడి తీసుకెళ్లారు. ముందు ఆయనొక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళలో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా అనుజ్ఞకు విరుద్ధంగా నేను ఏనాడూ నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితమంతా ఆనందమయ ఒంటరితనంతోనే గడిపాను. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలు మకుటయమానమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయపు పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేట్లు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తరువాత పరమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు. నా ప్రాపంచిక పరమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందడానికి వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్లేందుకు నన్ను సమయత్తపరిచారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నింటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పడానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెబుతున్నాను. నా న్యాయవాద వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను ఉదహరించిన తరువాత ప్రజోపయోగ కార్యక్రమాలలోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాలకు పూర్వం షిరిడీ నుండి నేను క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాలలో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్టు చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలామంది ఉన్నట్లు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి 6 నెలల కారాగార శిక్ష విధించాడు. తాచాకోతే పాటిల్కు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకుని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్ కాపర్డే మరియు మెజిస్ట్రేటుగా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీలు చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాచా బాబాను ఆశ్రయించాడు. బాబా బావు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాచా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివాక నాకు నిరాశ కలిగింది. అప్పీలు చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీన్ని బొంబాయికి కానీ అహ్మద్నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరికి కానీ తీసుకెళ్తే మంచిదని తాచాకు సూచించాను. కానీ తాచా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయడంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మారు మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీలు పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమీ చదవకుండా విషయం ఏమిటో తెలపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని, నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుందే, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు, అంతమంది సాక్షులు, వీటన్నింటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపింపబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మెజిస్ట్రేట్ అడిగారు. అనుకోవడం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మెజిస్ట్రేట్ ఇంకేమీ ఆలోచించలేదు.
నేను రాసి తెచ్చిన అప్పీల్ పిటిషన్లపై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆ తరువాత మెజిస్ట్రేటు, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేం బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఈ రెండిటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకుని సాయిబాబాను దర్శిస్తానని మెజిస్ట్రేటు నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండడంతో కోపరగాం నుండే వెనుదిరిగారు. కేసు పూర్వాపరాలు, కింది కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయం, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగటం, ఇదంతా బాబా మహిమ వల్లనే జరిగిందనడానికి నిదర్శనం. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాద వదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులలో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారము కనిపించినందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కాసేపటికి రఘు తదితరుల విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని, వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురు తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అప్పీలు మెమో తయారు చేసుకుని ముందు జామీనులకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలు పడదని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సీనియర్ ఐరోపా అధికారి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకుని జడ్జి వైపు తిరిగి, ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధ్రువపత్రం ఏ సర్టిఫికెట్లు లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు ఇదంతయు నిందితులు ముగ్గురు రైతులను, వ్యవసాయమే వారి జీవనాధారమని, వాళ్ళు జైలులో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెబుతూ వాళ్ళపై శిక్ష ఖాయమైతే వాళ్ళనప్పుడు జైలుకు పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా, లేక కేవలం క్షమాభిక్ష కొరకా అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ నన్ను అడిగాడు. క్షమాభిక్ష అయితే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీలను విడుదల కోసమే వాదిస్తానని చెప్పాను. ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిన ధ్రువపత్రానికి ఆధారం చేసుకుని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టిన చివరకు సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కోరితే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండవలసింది అంటూ ఒక నాటు వైద్యుడికి ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెబుతున్నావు అని ప్రాసిక్యూషన్ అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూషన్కు
ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, నీ వాదన మూడవ తరగతి మెజిస్ట్రేట్ ముందు పెట్టదగినది. నీవు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తరువాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీలుదారులను విడుదల చేశాడు. నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట ఏమంటే నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజుల్లో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాది వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను ₹260 నుండి సున్నాకు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావ్ బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై నేను సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికే వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తరువాత జవాను భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరుసటి ఉదయం ఊరు వెళ్ళవలసిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటన్నిటిపై నా సంతకాలున్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమైంది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలోనే ఉండేవి. ఒకసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖాధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తరువాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసర్ను సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని నా ముందుంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు వ్రాసి బాబా పటం ముందుంచి ఒక దానిని తీయించాను. జీతాలు చెల్లించమని చీటీ వచ్చింది.
నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలిచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలిచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తరువాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో ఎలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జాబు వ్రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ సందిగ్ధత స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు పంపదలిచాడు. ఇంగ్లాండ్లో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ: బాబా, బావును విదేశాలకు పంపించమంటారా? బాబా: ఎందుకట? శ్యామ: ఉన్నత విద్య కోసం. బాబా: అతని అభిరుచి, దైవేచ్ఛ విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండ్కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతుంటాయి అని నేనప్పుడు తెలుసుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. పంతొమ్మిది వందల 12లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తలవైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంట ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్తదానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు విజృంభించాయి. పూనాలోనున్న నా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకొని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళ్దామని తలిచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గర ఉన్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచటీవీతో రేపు చూద్దాం అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిది తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడిలో ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు
నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతం నుండి 1933 ఆగస్టు వరకు సుర్గాన్ సంస్థానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సుర్గాన్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన్ ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచిత ఆసనంపై కూర్చోపెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి, మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేనసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగడం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిలుచుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నింటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దానిని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకొని మసీదు దారిలో వెళ్తున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ ఏమిటది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకొని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగి ఇచ్చి ఉంచు అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా బావు, నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నింటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంట తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట వెళ్తుండటం చూసిన దేవార్లోని మా వంటవాడు, ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తరువాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగడంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలిచి బాబా పటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకుని వెళ్ళమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరుచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయల దక్షిణ అడిగి తీసుకుని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవరికీ ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు అన్నారు. ఇంకోసారి అలాగే మరి 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని 20 రూపాయల దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశాడు. ఇంకోసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయల దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయలను తమ దోసిలిలోనికి తీసుకొని దోసిలి మూసి క్రిందకు పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పుల్లోనే తీసుకొని ఒక గుప్పుడు నాకు, మరో గుప్పుడు బూటీకి ఇచ్చారు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శర బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का आखिर का साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా